మనం యూజ్ చేసే బ్యాంక్ యాప్స్ లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఆ చేంజెస్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. మనమందరం బ్యాంక్ అకౌంట్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతి బ్యాంకుకి ఒక అఫీషియల్ యాప్ ఉంటుంది. ఈ అఫీషియల్ యాప్ లో ఇన్ని రోజులు ట్రాన్సాక్షన్లు ఎలా చేసామో ఇక నుండి ట్రాన్సాక్షన్లు అలా చేయడానికి అవ్వదు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ రాబోతుంది. నైట్ టైంలో ట్రాన్సాక్షన్లు జరగవు. మనం కనుక కొత్త ప్లేస్కి వెళ్ళి ఈ బ్యాంక్ యాప్స్ లో ట్రాన్సాక్షన్లు చేస్తున్నట్లయితే అవి కూడా జరగవు. ఇలాంటి చేంజెస్ ఎన్నో రాబోతున్నాయి. ప్రతి చేంజ్ గురించి, ప్రతి మార్పు గురించి ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అసలు ఆర్బీఐ ఈ చేంజెస్ ని ఎందుకు తీసుకొస్తుందంటే దానికి ప్రధానమైన కారణం ఫినాన్షియల్ ఫ్రాడ్స్. ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ 2025 మరియు మింట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్ 2022-23లో మన ఇండియాలో 13,494 ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయి. ఇన్ని ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి జరగడం వల్ల మన ఇండియన్స్ 18,981 కోట్లు నష్టపోయారు. అంత డబ్బు లాస్ అండి, జస్ట్ బికాస్ ఆఫ్ స్కామ్స్ మరియు ఫ్రాడ్స్ అన్నమాట. అది కూడా ఫినాన్షియల్ ఫ్రాడ్స్. అసలు ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అంటే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ కావచ్చు, ఓటీపీ స్కామ్ కావచ్చు, డిజిటల్ అరెస్ట్ స్కామ్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో జరుగుతున్నాయి. వీటి వల్ల ఇంత లాసు మన ఇండియన్స్ కి. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2023-24లో చూసుకున్నట్లయితే మన ఇండియాలో 36,060 ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయి. ఈ ఫ్రాడ్స్ అనేవి పెరిగాయి 1 ఇయర్లోనే. కానీ దీనివల్ల మన ఇండియన్స్ నష్టపోయింది 12,230 కోట్లు. సో పాత ఇయర్తో కంపేర్ చేస్తే ఈ అమౌంట్ అనేది కాస్త తగ్గింది. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2024-25లో చూసుకున్నట్లయితే 23,953 ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరిగాయి. దీనివల్ల మన ఇండియన్స్ నష్టపోయింది 36,014 కోట్లు. చూడండి, 36,014 కోట్లు, అది కూడా 1 ఇయర్లో. అంటే 2024-25లో చూసుకున్నట్లయితే ఫ్రాడ్స్ తగ్గాయి, కానీ మనం నష్టపోయిన అమౌంట్ అన్నది 194% పెరిగిందనమాట. ఇలా పెరుగుతూ ఉంది కనుక ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. April 1, 2026 నుండి మన బ్యాంక్ యాప్స్ లో చాలా మార్పులు తీసుకొస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డైనమిక్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటి చెప్తానాగండి. సో ఫస్ట్ April 2026 తర్వాత మనం లొకేషన్ ని మార్చిన, డివైస్ ని మార్చిన, మన పేమెంట్ బిహేవియర్ మార్చిన, ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివ్ అవుతుంది. ఇది అన్ని యూపీఐ యాప్స్ లో వర్తిస్తుంది, బ్యాంక్ యాప్స్ లో కూడా వర్తిస్తుంది. ముందుగా లొకేషన్ చూద్దాం. ఇన్ని రోజులు మీరు హైదరాబాద్ లో ఉంటూ ఉన్నారు. హైదరాబాద్ లోనే ఈ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, లేకపోతే యూపీఐ లో ప్రతిరోజు హైదరాబాద్ నుండే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఒక రోజు పనుండి ఢిల్లీ వెళ్ళారు, ఫస్ట్ టైం వెళ్ళారు. ఆ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మీరు కనుక ఈ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే లొకేషన్ మార్చారు కదా, వేరే వాళ్ళు చేస్తున్నారేమో అని చెప్పి ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ జరుగుతుంది. అంటే ఏంటండి, మీరు నార్మల్గా పిన్, సో బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తూ పిన్ని ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ జరిగేది. కానీ మీరు లొకేషన్ మార్చారు కనుక ఇంకొక లేయర్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతుంది. మేబీ అది ఫింగర్ ప్రింట్ కావచ్చు, లేదా ఫేస్ ఐడి కావచ్చు, ఫేస్ రికగ్నిషన్ చేస్తుంది అనమాట, మనమా కాదని చెప్పి. లేదా ఇన్ యాప్ ఓటీపీ, అదే యాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ బ్యాంక్ మీది, సో మీరు యోనో యాప్ ని ఓపెన్ చేశారు. ఆ యోనో యాప్ లో ఇన్ హౌస్ ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యాప్ లోనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేస్తే మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వీటిల్నే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. అదే విధంగా డివైస్ మార్చారు. ఇన్ని రోజులు ఒక ఫోన్ ని యూజ్ చేస్తారు, ఆ ఫోన్ పోయింది. సో కొత్త ఫోన్ ని కొనుక్కొని ఆ ఫోన్ లో యూపీఐ యాప్స్ ని, అదే విధంగా బ్యాంక్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసి మీరు కనుక ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే పిన్ ని కొట్టిన తర్వాత ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే కొత్త ఫోన్లో చేస్తున్నారు కదా, ఖచ్చితంగా రెండో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ట్రాన్సాక్షన్ చేస్తుంది ఈ రూల్ ప్రకారం. అర్థమైందండి? అదేవిధంగా ఇన్ని రోజులు మీరు 2,000, 3,000 అలా ట్రాన్సాక్షన్ చేసేవారు ఈ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి, లేకపోతే యూపీఐలో ఒకేసారి మీరు 80,000 ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. బిహేవియర్ మారింది కదా.
ఇన్ని రోజులు 2000 3000 చేస్తున్నారు, కానీ ఒకేసారి 80,000 90,000 మీరు కనుక ట్రాన్సాక్షన్ చేస్తున్నా కూడా 2-factor అథెంటికేషన్ యాక్టివ్ అవుతుంది. సో పిన్నుని కొట్టగానే ఇన్ యాప్ ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి, లేకపోతే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, లేకపోతే ఫేస్ ని అదైతే రికగ్నిషన్ చేస్తుంది అనమాట. వీటిలో ఏదో ఒకటి జరిగిన తర్వాతే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వీటిలో ఏది ఫెయిల్ అయినా కూడా ట్రాన్సాక్షన్ జరగదు. సో ఈ 2-factor అథెంటికేషన్ వల్ల చాలా స్కామ్స్ అనేవి తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు స్కామ్ చేయడానికి అవ్వదు. డౌట్ వచ్చిందనుకోండి సిస్టమ్ కి 2-factor అథెంటికేషన్ యాక్టివ్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇలా స్కామ్స్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అర్థమైందండి? ఇంకా సెకండ్ వన్, 1st April 2026 నుండి మనం బ్యాంకింగ్ యాప్స్ లో స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ చేయడానికి అవ్వదన్నమాట. ఇన్ని రోజులు కొన్ని బ్యాంక్ యాప్స్ లో మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ చేయగానే ప్రూఫ్ కింద మనమైతే స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళం, కానీ ఇక నుండి స్క్రీన్ షాట్ తీయడానికి అవ్వదు. అండ్ మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ కూడా చేయడానికి అవ్వదు అనమాట. ఆల్రెడీ కొన్ని యాప్స్ లో స్క్రీన్ షాట్లు, అదేవిధంగా స్క్రీన్ రికార్డింగ్లు చేయడానికి అవ్వదు అనమాట. కానీ April 1 నుండి ప్రతి యాప్లోని, ప్రతి బ్యాంకుకి సంబంధించిన యాప్లోని మనమైతే స్క్రీన్ షాట్లు, స్క్రీన్ రికార్డింగ్లు చేయడానికి అవ్వదు. ఇంకా థర్డ్ వన్, నైట్ టైం ట్రాన్సాక్షన్ లాక్. ఎస్, మనం కావాలంటే April 1 నుండి ప్రతి బ్యాంకుకి సంబంధించిన యాప్లో నైట్ ట్రాన్సాక్షన్ లాక్ పెట్టుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్గా 11 PM నుండి మార్నింగ్ 6 AM వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకూడదు అని చెప్పి మనం యాప్లో చిన్న ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే చాలు. సో ఇలా లాక్ చేసిన తర్వాత స్కామర్ కనుక నైట్ హ్యాక్ చేయడానికి ట్రై చేసినా, ఫ్రాడ్ చేయడానికి ట్రై చేసినా ట్రాన్సాక్షన్ జరగదు. ఎందుకంటే మీరు లాక్ చేశారు, నైట్ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకూడదు అని చెప్పి. అర్థమైందా? ఈ ఆప్షన్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ICICI బ్యాంకుకి సంబంధించిన ఐపేలో మాత్రమే ఉంది, కానీ గోయింగ్ ఫార్వర్డ్ అన్ని యాప్స్లోని ఈ ఆప్షన్ రాబోతుంది. దాన్ని నైట్ టైం ట్రాన్సాక్షన్ లాక్ ఫీచర్ అంటారు. ప్రతి యాప్లోని వస్తుంది, మనం కావాలంటే లాక్ పెట్టుకోవచ్చు. లాక్ పెట్టుకుంటే నైట్ 11 నుండి మార్నింగ్ 6 వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగదు. అండ్ నెక్స్ట్ వన్, ఆటో డిసేబుల్ ఇఫ్ మాల్వేర్ ఆర్ స్క్రీన్ షేరింగ్ ఈస్ డిటెక్టెడ్. మీ ఫోన్లో కనుక బై ఎనీ ఛాన్స్ మాల్వేర్ అన్నది ఇన్స్టాల్ అయిందనుకోండి, ఈ యాప్ ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేసి ఓపెన్ కాదు. సో మాల్వేర్ ఉంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి అవ్వదు. బై ఎనీ ఛాన్స్ మీరు గూగుల్ క్రోమ్ నుండి పిచ్ యాప్, ఏదో ఒక పిచ్ యాప్ని డౌన్లోడ్ చేశారండి, దాంట్లో మాల్వేర్ ఉంది, ఇన్స్టాల్ అయింది, వాళ్ళు స్క్రీన్ షేరింగ్ చేసుకుంటున్నారనుకోండి, యాప్ అన్నది ఓపెన్ కాదు. ఏమని వస్తుందంటే రిమూవ్ అన్సేఫ్ యాప్స్ టు కంటిన్యూ బ్యాంకింగ్ అని చెప్పి వస్తుంది అనమాట. అర్థమైపోవాలి మీకు. యాప్ అన్నది ఓపెన్ కావట్లేదు అనుకోండి, మీ ఫోన్లో ఏదో పిచ్ యాప్ ఉంది, దాంట్లో మాల్వేర్ ఉంది అని చెప్పి అర్థమయ్యి దాన్ని తీసేయాలి. అర్థమైందా? ఇంకా ఫిఫ్త్ వన్, ఓటీపీ చేంజెస్. సో ఇన్ని రోజులు ఒక స్కామ్ అన్నది చాలా ఫేమస్. ఏంటది? కాల్ ఫార్వర్డింగ్ స్కామ్. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే, స్కామర్ మనకి కాల్ చేస్తాడు. కాల్ చేసి, సార్ మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టారు కదా ఐటెంని, ఆ ఐటెంని మా డెలివరీ బాయ్ డెలివర్ చేయడానికి ట్రై చేశాడు, కానీ మీ నంబరు కలవలేదు, అందుకని చెప్పి రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్తాడు అనమాట. మనం ఏమంటాం, అదేంటండి రిటర్న్ ఎందుకు పెడతారు, నాకు నంబర్ ఇవ్వండి కాల్ చేస్తా అంటారు. అతనేమంటాడు, డైరెక్ట్గా కాల్ చేయడానికి అవ్వదండి డెలివరీ బాయ్కి. సో మీరు కాల్ చేయాలంటే ఖచ్చితంగా *401#, నేను ఒక నంబర్ చెప్తా, ఆ నంబర్ని ఎంటర్ చేసి హ్యాష్ కొట్టండి, అప్పుడు మాత్రమే కాల్ వెళ్తుంది అంటాడు. బై ఎనీ ఛాన్స్ మనం కనుక అలా చేసామనుకోండి, మన కాల్స్, మన ఎస్ఎంఎస్లు అన్నీ ఆ నంబర్కి ఫార్వర్డ్ అయిపోతాయి. అర్థమైందండి? అప్పుడు తెలివిగా ట్రాన్సాక్షన్ చేస్తాడు. సో మనకి రావాల్సిన ఎస్ఎంఎస్ వాడికి వెళ్తుంది, వాడు కొట్టేస్తాడు, వెంటనే ట్రాన్సాక్షన్ జరుగుద్ది. కానీ ఈ చేంజ్ రావడం వల్ల ఈ స్కామ్ జరగడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే బై ఎనీ ఛాన్స్ ఈ కాల్ ఫార్వర్డింగ్ అన్నది యాక్టివ్లో ఉన్నా కూడా 1st April 2026 తర్వాత ఏం జరుగుతుందంటే, మన మొబైల్కి ఓటీపీలు రావు. ఈ యాప్స్లో, ఈ బ్యాంక్ యాప్స్లో మనం కనుక ట్రాన్సాక్షన్లు చేస్తున్నట్లయితే మన ఫోన్కి ఓటీపీ రాదు. ఎక్కడొస్తుంది? ఈ యాప్లోనే డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. డైరెక్ట్ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్ ఉంది. ఈ గూగుల్ అథెంటికేటర్ ఎలా వర్క్ అవుతుంది? ఓటీపీ యాప్లోనే చూపిస్తుంది. అలానే ఈ యాప్లోనే ఓటీపీ చూపిస్తుంది అనమాట. ఈ యాప్లోనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మన మొబైల్కి ఎటువంటి ఓటీపీ రాదు. దీనివల్ల, ఈ ఫీచర్ వల్ల కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అనేది తగ్గుతుందన్నమాట ఫ్యూచర్లో. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ వన్, మనం కనుక పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఈ బ్యాంక్ యాప్ ద్వారా మనం కనుక 4 lakhs 5 lakhs 6 lakhs ఇలా నెఫ్ట్ చేస్తున్నాం, పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఇంతకుముందు ఎంపిన్ అనగా మనం ఏదైతే పిన్ పెట్టుకున్నామో ఆ పిన్ను కొట్టి ఓటీపీ కొట్టగానే అయిపోయేది. కానీ ఇక నుండి అవ్వదు. ఏం జరుగుతుంది? అదొక క్వశ్చన్ అడుగుతుంది. అంటే
ఏప్రిల్ 1, 2026 తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఆటోమేటిక్గా అడుగుతుంది. సో మీరు పెద్ద ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే ఈ క్వశ్చన్స్ అడుగుతా ఈ ఆన్సర్ ఇప్పుడు మీరు ఏదైతే ఆన్సర్ ఇస్తున్నారో అది ఆ టైంలో ఎంటర్ చేస్తే మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరిని ఆన్సర్లు పెట్టమంటుంది. సో ఏదైతే ఆన్సర్ ఇస్తామో ఆన్సర్ ఆ టైంలో క్వశ్చన్ అడుగుతుంది కదా, మీ ఫేవరెట్ సిటీ ఏంటి అని చెప్పి అడుగుతుంది. వైజాగ్ అని చెప్పి మీరు ఇచ్చారనుకోండి, వైజాగ్ అని చెప్పి ఎంటర్ చేస్తే మాత్రమే పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇలాంటి 2 చేంజెస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చెప్తా. అవి చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడూ చెప్తూనే ఉంటా, ఫినాన్షియల్ ప్లానింగ్లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్, తీసుకోండి అని చెప్తున్నా. మీరు అడగొచ్చు ఎందుకండి అంత ఇంపార్టెంట్ అని చెప్పి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా రోడ్ యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. కర్నూలులో జరిగింది, దాదాపుగా 20 మంది చనిపోయారు. రీసెంట్ గా చేవెల దగ్గర జరిగింది, ఇంకో 20 మంది చనిపోయారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళ తప్పు ఉందా? లేదు, యాక్సిడెంట్ అది. వేరే వాళ్ళ తప్పు వల్ల వీళ్ళు చనిపోయారు, వాళ్ళలో కుటుంబ పెద్దలు ఉన్నారు. సో అంటే ఒక యాక్సిడెంట్ జరగడం అంటే ఒక వ్యక్తి రోడ్డు మీద పడడం కాదు, ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడినట్లే కదా. కుటుంబ పెద్ద చనిపోయాడు అనుకోండి, ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? చాలా అప్పులు ఉంటాయి, వైఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పిల్లల స్కూల్ ఫీజు ఎలాగా, అప్పులు ఎవరు తీరుస్తారు? అదే కనుక ఆ పర్సన్ మంచిగా ప్లాన్ చేసుకుని, ఫినాన్షియల్ ప్లానింగ్ ని మంచిగా చేసుకొని మంచి కంపెనీ వద్ద టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు అనుకోండి, 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే అలా తీసుకున్న తర్వాత చనిపోతే ఆ కుటుంబానికి బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉంటాయి, అది కూడా తీసుకునే టైంలో అన్ని కరెక్ట్గా చెప్పి మనం కనుక మంచి కంపెనీ వద్ద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బీమా సంస్థ మనం చనిపోతే మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. మనం లేకపోయినా కూడా ఆర్థికంగా ఆ డబ్బు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్యామిలీకి, లేకపోతే రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది చాలా కాస్ట్లీ అనుకుంటారు. ఒకవేళ మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు ఏమనుకోండి, ఈ మంత్లీ ప్రీమియం 400 నుండి 500 మిడిల్లో ఉండొచ్చు పర్ మంత్. ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, మహా అయితే 1000, 1200, 1300 ఇలా ఉంటుంది. అర్థమైందండి? సో ఎంత వీలైతే త్వరగా తీసుకోండి. ఎవరు తీసుకోవాలి? ఎవరి మీద అయితే కుటుంబం ఆధారపడి ఉందో, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. మీరు అడగొచ్చు ఎక్కడ తీసుకోవాలండి అని చెప్పి. నన్ను అడిగినట్లయితే బ్లైండ్ గా తీసుకోకండి. మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి, అన్ని కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేసుకోవాలి? మీకు కావాలంటే కంపేర్ చేసుకుంటా అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇస్తా, క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఎంటర్ చేస్తే 51 ప్లాన్స్ కనిపిస్తాయి. ఆ ప్లాన్స్ లో మంచి ప్లాన్ ని కంపేర్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇది చాలా ముఖ్యం, దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. సాల్వెన్సీ రేషియో ఇవన్నీ ఫిల్టర్ చేసుకోండి. ఏ కంపెనీ ఎక్కువ కవరేజ్ని తక్కువ ప్రీమియంకి ఆఫర్ చేస్తుందో కూడా చూసుకోండి. అండ్ ప్రీమియం ఎక్కువ కవరేజ్ ఉండాలి, ప్రీమియం తక్కువ ఉండాలి. సో ఏదైతే బెస్ట్ కంపెనీ ఉందో, అంటే మార్కెట్లో క్రెడిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి, ఏదైతే బెస్ట్ కంపెనీ ఉందో ఆ కంపెనీ వద్ద తీసుకోండి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్లో 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. నన్ను అడిగినట్లయితే మీరు ఎక్కడ తీసుకుంటారో బయట తీసుకుంటారో మీ ఇష్టం. ఎండ్ ఆఫ్ ది డే తీసుకుంటే మంచిది, అది కూడా మంచి కంపెనీ వద్ద. డాక్యుమెంట్స్ అదేవిధంగా వాళ్ళు ఏదైతే అడుగుతారో అన్ని కరెక్ట్గా ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఇవ్వండి. అండ్ దాంతోపాటు ఇంకొక మెయిన్ థింగ్, హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు మీరు అడగొచ్చు, నేను హెల్తీగా ఉన్నా నాకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పి. చూడండి, బయటికి వెళ్తే అసలు సేఫ్గా వస్తామో లేదా అన్న గ్యారంటీ లేదు. ఎగ్జాంపుల్గా చిన్న యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అవ్వడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ చేశారండి, ఒక 3 lakhs ఖర్చు అయింది. సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, కంపెనీ కూడా ప్రొవైడ్ చేయలే, చేసినా కూడా చాలా తక్కువ కవరేజ్ అనమాట. వాళ్ళు ఒక 2 lakhs ప్రొవైడ్ చేశారండి, హాస్పిటల్లో ఖర్చు 3 lakhs అయింది. రెస్ట్ ఆఫ్ ది 1 lakh మీరు ఖచ్చితంగా మీరే భరించాలి. మీ పాకెట్ నుండి మీ సేవింగ్స్ అన్ని తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. ఇలా జరగకుండా ఉండాలంటే ఎందుకైనా మంచిది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత బై ఎనీ ఛాన్స్ మనం కనుక 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, హాస్పిటల్ ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థే భరిస్తుంది. మీరు అడగొచ్చు ఏ ప్లాన్ బాగుంది ప్రెసెంట్? నన్ను అడిగినట్లయితే బ్లైండ్ గా తీసుకోకండి, కంపేర్ చేసుకోండి. మీకు కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని ప్రొవైడ్ చేస్తా. క్లిక్ చేసి సమాచారం అంతా కరెక్ట్గా ఇచ్చారనుకోండి, మీ పేరు మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో అన్ని చూపిస్తాయి, ప్రీమియం ఎంత కూడా చూపిస్తుంది, మంత్లీ ప్రీమియం. ఇక్కడ కూడా సేమ్, రీసెంట్ గా GST తగ్గింది, ఇది తగ్గడం వల్ల ప్రీమియమ్స్ అనేవి తగ్గాయి. ఏ కంపెనీ ఎక్కువ కవరేజ్ ని తక్కువ ప్రీమియం కి ఆఫర్ చేస్తుందో కూడా చూసుకోండి. ఇక్కడ మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 400 to 500 మిడిల్ లో ఉండొచ్చు. సో ఆ లింక్ ని క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇస్తే చాలా ప్లాన్స్ కనిపిస్తాయి. సేమ్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, అదేవిధంగా ప్రీమియం ఎంత చూపిస్తుంది, ఇదంతా కంపేర్ చేసుకుని మంచి ప్లాన్ తీసుకోవచ్చు. సో బయటతో కంపేర్ చేస్తే ఈ సైట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% వరకు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్యూచర్ లో క్లెయిమ్ టైంలో
వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. 30-minute క్లైమ్ సపోర్ట్ కూడా ఉంది అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారనమాట. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు. అర్థమైందండి? సో తీసుకునే ముందు అన్ని చదివి నచ్చితే తీసుకోవచ్చు, లేదా బయట తీసుకుంటానంటే బయట తీసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు తీసుకోవడం నాకు కావాలి. ఆన్లైన్ లో తీసుకుంటే మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ వస్తుంది, 30-minute క్లైమ్ సపోర్ట్ వస్తుంది అండ్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా మనకైతే ఉంటారనమాట. ఇంకా లాస్ట్ పాయింట్ మనమైతే చూద్దాం, బిహేవియర్ బయోమెట్రిక్స్. ఏంటి బిహేవియర్ బయోమెట్రిక్స్? 1st April 2026 నుండి ఈ యాప్స్ అనేవి మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అబ్జర్వ్ చేస్తాయి. అంటే టైపింగ్ ఎలా చేస్తున్నాం, ఎంపిన్ ఎలా కొడుతున్నాం, ప్రతిదీ అదైతే ట్రాక్ చేస్తుంది. వీటిలో ఏదొకటి తప్పింది అంటే ఇన్ని రోజులు కస్టమర్ ఎలా ఓపెన్ చేస్తున్నాడు, ఎలా ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, ఇలా కాకుండా కాస్త డిఫరెంట్గా యాప్ కనుక అనిపించింది అనుకోండి, ట్రాన్సాక్షన్ జరగదు. ఎందుకంటే చాలాసార్లు మాల్వేర్ని ఇన్స్టాల్ చేసి వాళ్ళు మన ఫోన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు స్కామర్స్. ఇలాంటి స్కాములు కూడా ఎన్నో జరుగుతున్నాయి పిచ్చి యాప్స్ని ఇన్స్టాల్ చేయడం వల్ల. ఒకవేళ స్కామర్ కనుక కంట్రోల్ చేస్తున్నాడు అనుకోండి, బిహేవియర్ ఖచ్చితంగా మారుతుంది కదా. దానికి అర్థమైపోతుంది నా కస్టమర్ కాదు, సిస్టమ్ లేకపోతే స్కామర్ చేస్తున్నాడని చెప్పి అర్థమైపోయి వెంటనే ఆ ట్రాన్సాక్షన్ని ఆపేస్తుంది. ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ జరగాలంటే ఇన్ యాప్ ఓటీపీ వస్తుంది అండ్ బయోమెట్రిక్ కూడా మనమైతే పెట్టాల్సి వస్తుంది. ఇంకా అవసరమైతే ఆధార్ అథెంటికేషన్ ని కూడా అడుగుతుంది అనమాట. అదంతా చేస్తే గానీ ట్రాన్సాక్షన్ జరగదు. ఇలా స్కామర్స్ కంట్రోల్ చేస్తున్నా కూడా దానికి అర్థమైపోయి ఆపేస్తుంది. సో ఫ్యూచర్ లో స్కామ్స్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అర్థమైందండి? ఈ చేంజెస్ రాబోతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తెలపండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాం, ప్రీమియం ఎంత పడుతుందో చూసుకుందాం అనుకున్నట్లయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోనే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.